ఇప్పుడు 20,000 మెజార్టీ మీద దేవవరప్రసాద్ గారు నెగ్గుతారు. కనీసం ఇంచుమించు ఒక 20,000 మెజార్టీతో మేము గెలుస్తాం. తెలుగుదేశం హయాంలో గొల్లపల్లి గారు చాలా మంచి పనులు చేశారు. అవి మాకు తెలుసు ఆయన ఏం చేశారు అన్నది. సో ఆయన కోసమైనా ఆయన గెలుస్తారు. ఏ మచ్చ లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే, ఏ మచ్చ లేని నాయకుడు దేవవరప్రసాద్ గారు. అప్పుడు రాపాక వరప్రసాద్ గారు నెగ్గారంటే ఆయన ఏ పార్టీగా యునానమస్గా నుంచి ఉన్నా సరే ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతారన్న. ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన యునానమస్గా నెగ్గుతారు. పవన్ కళ్యాణ్కి వేరే అభిమానులు ఉన్నారు. అలాగని రాపాక వరప్రసాద్ ఒక 50% వరకే ఆయన సంబంధించిన వాళ్ళు ఓట్లు వేసి ఉంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారండి జనసేన. ఒకప్పుడు వరప్రసాదరావు గారు గెలిచింది జనసేన పార్టీలో, కానీ అప్పుడు జగన్ ఏం చేస్తారు ఏం చేయలేరు అనేది జనాలకి ఎవరికి తెలియదు. జనసేన కేపబిలిటీ పడ్డదండి అంతే. ఐఏఎస్ చేసిన వ్యక్తి, అన్ని తెలుసున్న వ్యక్తి అండి. ఎడ్యుకేటెడ్గా అతను అందరూ బాగా చేస్తారని ఆ దేవవరప్రసాద్ అని కోరుకుంటున్నారు అందరూ. ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే వాళ్ళు చెప్పే పథకాలన్నీ అమలు చేయడానికి మన దగ్గర డబ్బు ఉండాలి, మన వ్యవస్థ నడిపే కెపాసిటీ ఉండాలి. వాళ్ళు ఏమి రూపాయి తీయరు, రూపాయి దొబ్బుకుని వెళ్తారు తప్ప ఓ రూపాయి తీయరు. కానీ దేవగారు పోటీ చేస్తున్నారండి. ఆయన కొంచెం గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పే విధానం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఆయన ఒక రిటైర్ ఐఏఎస్ కాబట్టి ప్రజలందరూ ఆయనకి మొగ్గు చూపి ఆయనకి విజయం సాధించేలాగా ప్రయత్నిస్తారనేసి అనుకుంటున్నాను. సార్, మీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యరావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సర్రెల ప్రసన్న కుమార్ గారు, మరో పక్క ఏమో దేవవరప్రసాద్ గారు జనసేన పార్టీ అండి. వీళ్ళ ముగ్గురులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం వరకు ఉందంటారు దేవవరప్రసాద్ గారు. అందుకు గల కారణం ఏంటంటే, ఏ మచ్చ లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే, ఏ మచ్చ లేని నాయకుడు దేవవరప్రసాద్ గారు. అదండి, ఏ రాజకీయ భవిష్యత్తు లేని క్లీన్ స్లీప్గా మనం వైట్ పేపర్ లాగా ఏ ముద్ర లేని మనిషి దేవవరప్రసాద్ గారు. అదే చదువుకున్నటువంటి. అవును, ఐఏఎస్ చేసిన వ్యక్తి, అన్ని తెలుసున్న వ్యక్తి అండి. సార్, ఇప్పుడు గతంలో మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచింది ఎమ్మెల్యే అభ్యర్థి. అప్పుడు ఆయన అలా వెళ్ళిపోయాడు. ఎందుకని ఆయన వెళ్ళిపోయాడు? అదేవిధంగా గతంలో మీరు గెలిపించుకున్నారు కాబట్టి అదే ప్రజాదరణ మళ్ళీ జనసేన పార్టీకి ఉంటుందని అనుకున్నారు. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. అప్పుడు ఇంకా 600 చిల్లర ఓట్లతో నెగ్గారండి. ఇప్పుడు 20,000 మెజార్టీ మీద దేవవరప్రసాద్ గారు నెగ్గుతారు. ఎందుకంటే కూటమి అంతా కూడా సపోర్ట్ చేసి కూటమి ఉన్నది కాబట్టి ఇవాళ 20,000 మెజార్టీ మీద నెగ్గుతుంది. ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందండి. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగోలేదు కదండి, మధ్యతరగతి మనిషికి బాగోలేదండి. ఇప్పుడు మొన్న సంక్రాంతి వచ్చిందండి, సంక్రాంతికి ఎవరికి కూడా పన్నులు లేవండి. అదండి, ఇప్పుడు జగన్ గారు కూడా నేను మద్యపానం నిషేధం పలానా సంక్షేమ పథకాలు అన్నారు. జరిగిందండి మద్యపానం? ఎక్కడ జరిగిందండి? జరగలేదు కదండి. మద్యపానం డిజిటల్ ట్రాన్స్లేషన్ అన్నారండి, డిజిటల్ ట్రాన్స్లేషన్ చేయట్లేదు, డబ్బులు ఇచ్చుకునే మందిస్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయి కదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే న్యాయం చేయలేదు, వాళ్ళ చెల్లికి వాళ్ళ తల్లికి న్యాయం చేయలేని ఆయన మనకు ఇప్పుడు ఏం న్యాయం చేస్తాడండి చెప్పండి మీరు. అది కూటమి వచ్చి అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన ఎంతవరకు? ఆయన 50,000 మెజార్టీ మీద కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎవరు సీఎం అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకం ఉందన్న. ఎందుకంటే మాకు వైఎస్ రాజశేఖర గారి గురించి కూడా మాకు చాలా అభిమానం ఎక్కువ. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా మాకు చాలా బాగా నచ్చాయి. అమ్మఒడి అయితే, ఇంకా రైతు భరోసా అన్నీ చాలా బాగా చేశారు. మామూలుగా ఇప్పుడు మళ్ళీ అన్నీ కొనసాగాలంటే జగన్ గారు వస్తే బాగుంటుందని నమ్మకం. మరి వీళ్ళు ఒక పక్క కూటమితో వస్తున్నారు కదా, ఇది ఏమన్నా గెలిచే అవకాశం ఉందంటారు వాళ్ళు? కూటమితో ఏదన్నా గెలిచే అవకాశం బాగా తక్కువ. మా నమ్మకం అయితే ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారు ఏం చేయలేరని నమ్మకం ఎక్కువ. ఏకగ్రహం అంతే. ఓకే, ఇక్కడ ఏమో మీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక పక్క వైఎస్ఆర్సీపీ నుంచి గొల్లపల్లి సూర్యరావు గారు, సర్రెల ప్రసన్న కుమార్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒక పక్క ఏమో ఈయన దేవవరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి. వీళ్ళు ముగ్గురులో మీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరుకున్నారు? మాకైతే రాపాక్ గారికి ఉందని అనుకుంటున్నాం మేము. రాపాక్ గారు ఇప్పుడు ఎంపీ కదా? ఎంపీ గారు ఆయన కూడా గెలుస్తారు, గొల్లపల్లి కూడా గెలుస్తారు. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో గొల్లపల్లి గారు చాలా మంచి పనులు చేశారు. అవి మాకు తెలుసు ఆయన ఏం చేశారు అన్నది. ఆయన కూడా మంచి వ్యక్తి. మా ఉద్దేశ ప్రకారంగా అయితే గొల్లపల్లి గారు కూడా గెలుస్తారు, అలాగే రాపాక్ ఆయన కూడా గెలుస్తారని నమ్మకం ఉంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందన్న.
పైన వైఎస్ఆర్సీపీ. పైన కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నేను ఓడిస్తాను, ఆతాపాతాలను తొక్కుతాను అని చెప్పి జగన్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు నిజమే జరిగే అవకాశం ఉంది. అవి మాటల వరకు అవుతాయి అన్న. చాలామంది మాట్లాడతారు, అన్ని పనుల వల్ల అవదు. కొంతమంది మాట్లాడడం తప్ప అంతకుమించి ఏమి చేసేది ఏమి ఉండదు. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఇక్కడ ముగ్గురులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందండి? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే గొల్లపల్లి సూర్యరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని? ఎందుకనంటే అన్న జగన్ గారు చేసిన అభివృద్ధికి ఉన్న ఆయనకున్న పాపులారిటీ, ఆయన బ్రాండ్ బట్టి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. మరి గతంలో ఇక్కడ రాపాక వరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి గెలిచారు కదా, ఆ ప్రభావం ఆ యొక్క ప్రజా సపోర్ట్ ఇప్పుడు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు దేవరప్రసాద్ గారు అప్పుడు రాపాక వరప్రసాద్ గారు నెగ్గారంటే ఆయన ఏ పార్టీగా యునానమస్గా నుంచి ఉన్నా సరే ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతారన్న. రాపాక ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన యునానమస్గా నెగ్గుతారు. జనసేన వల్ల అయితే కాదు, అలా అని కాదు, ఉంది ఆ పాసిబిలిటీ కూడా ఉంది. అది కూడా అప్పుడు జనసేన అభివృద్ధి వల్ల కూడా నెగ్గారు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, కూటమితో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి అభ్యర్థికి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? జగన్ గారికి ఉంది. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన విధానం ఎవరు తీసుకురాలేదు. ఆయన ఆలోచనే వేరు. పథకాలు అయ్యండి, సంక్షేమ పథకాలు, ఈ వాలంటీర్ సిస్టమ్ ఏదన్నా సరే దానివల్ల. మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదన్నా, ఏమాత్రం వస్తున్నారన్న? కూటమి బాగానే ఉంది కానీ క్యాండిడేట్ ఎవరికి పరిచయం లేని క్యాండిడేట్. ఇక్కడ కాదు కానీ బయట రాష్ట్ర పరంగా చూసుకుంటే వీళ్ళు కూటమితో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు సపోర్ట్ తో వస్తున్నారు. జగన్ గారు కొట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? ఓడించే అవకాశం ఉండవు కానీ సీట్లు తక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి, చీలే అవకాశం ఉంటది. కానీ జగన్ గారు వస్తారు. వీళ్ళు ముగ్గురులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంట? దేవరప్రసాద్. అందుకు కారణం ఆయన ఐఏఎస్, అందులోకి పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన వ్యక్తి, అందులోకి ఎడ్యుకేటెడ్గా అతను అందరూ బాగా చేస్తారని ఆ దేవరప్రసాద్ అని కోరుకుంటున్నారు అందరూ. సార్, ఇప్పుడు గతంలో 2019లో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తే ఈ ఒక్క నియోజకవర్గంలో గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ గారు, ఆయన తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అలా కలిసిపోయారు. అప్పుడు వర్కౌట్ అయిన విధంగా ఇప్పుడు కూడా జనసేన పార్టీ నుంచి నిలబడిన దేవరప్రసాద్ గారు మంచి మెజారిటీతో గెలిపించే ఆ ప్రజా సపోర్ట్ ఉందంటారా? ఉన్నదండి. కనీసం ఇంచుమించు ఒక 20,000 మెజారిటీతో మేము గెలుస్తాం. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, మరొక పక్క ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉంటుంది. కూటమికి అవకాశం ఉంది. ఎలా ఉందండి జగన్ గారి పరిస్థితి? జగన్ పరిపాలన ఏమీ లేదండి. ఈ పట్టు కనుక జగనే వస్తే హైదరాబాద్ లేదా ఒరిస్సా ఆ టైప్లో అయిపోయేలా ఉన్నది పరిస్థితి. మరి సంక్షేమ పథకం ఎందుకండి? పని చేసుకునేవాడికి పని లేకుండా పోతుంది. ఇసుక 2,000 ఉన్న ఇసుక 6,000 7,000 చేస్తాడు. ఆ టైప్లో ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం? పని చేసుకోవడానికి పనులు లేవు, లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి అండి. ఆయన కూడా చాలా ధీమాగా నేను మంచి చేస్తానే గడప గడపకి లబ్ధి పొందుతాను, వాళ్ళు ఓట్లు వేయండి అంత కాన్ఫిడెంట్గా ఎందుకు అలా చెప్పగలరు? ఏమని ఎంత మొత్తం డబ్బు ప్రభావం మనం మరి ఏం తెలియదు. మరి ఎలాగైనా ఏదైనా సరే కూటమి మీద విజయం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో పురస్కార కాలం పాటు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అప్పుడు 2019 ఓడిపోయినప్పటికీ ప్రజాదరణ కొంచెం ఇప్పటికి పెరిగింది. సింగిల్గా పోటీ చేసిన 20-30 స్థానాలు కైవసం చేసుకునేంత క్యాపబిలిటీ ఆయనకు ఉంది. అటువంటి వ్యక్తి 21-23 సీట్లకే సపోర్ట్ చేయడం ఏంటి, అంకితం అవడం ఏంటి? దానికి కారణం ఏంటి? జగన్ పోవాలి, కూటమి రావాలి అన్న దాని నిదానంతో జనాలు మొత్తం అందరూ బాగుండాలన్న కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఆ డిసిషన్ తీసుకున్నాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో పరంగా చూసుకుంటే ఏవైతే గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారిని, సంక్షేమ పథకాలు ఇవే, దీనివల్ల బడ్జెట్ పెరుగుతుందో అప్పుల్లోకి వెళ్తుందని వ్యతిరేకించారో, అయ్యే సంక్షేమ పథకాలు రిలేటెడ్గా ఒక 1% ఎక్కువ ఇచ్చి ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు కూడా చేస్తున్నారు కదండి. దీనివల్ల అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈయన ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, దానివల్ల ఏంటి? అప్పుడు వాక్యాన్ని ఇచ్చిన వారు ఇప్పుడు అదే ఫాలో అవడం ఏంటి?
ఇవన్నీ కూడా మోడీ గారు ఇవన్నీ చూసుకుని మొత్తానికి వీళ్ళందరూ డిసిషన్ తీసుకుని అనుకున్నారండి. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అంటే అటు ఇటు జరుగుతుందండి. మరి అది ఏంటంటే లేకపోతే జరగకపోతే ఏమీ లేదు కదండి. కూటమి రావాలనుకో కూటమే రావాలని. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 50,000 మెజార్టీ, ఒక 57 నుంచి 75 వరకు మెజార్టీ. ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చామనుకోండి, ప్రసన్న కుమార్ సరేలో ప్రసన్న కుమార్కి ఇచ్చారండి. ఆయన అంటే ఇప్పుడు కాంగ్రెస్ మన ఏపీలో ఎక్కడ తక్కువగా ఉంటుందండి. సరేళ్ళు మామూలుగా సరేళ్ళ ప్రసన్న కుమారు వాళ్ళ తమ్ముడు ముందు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాడు. ఇప్పుడేమో వాళ్ళ అన్నయ్య ఉన్నాడండి. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ఏమి వచ్చే అవకాశాలు అసలు లేవండి. మరి జనసేన కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కోసం వస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా జనసేన రాజుల్లో విజయం సాధించిందండి. ఇప్పుడు కూడా జనసేనకి 3 పార్టీలు పొత్తు వల్ల జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, గెలిచే అవకాశాలు. సార్, ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో గతంలో 2019లో పోటీ చేశారు. ఈ ఒక్క నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరపున విజయం సమకూరుకుంది. అటువంటి ఎమ్మెల్యే సడన్గా ఉన్నట్టుండి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. అదేమన్నా ఇప్పుడు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఏమన్నా అంటారా? అదేమి ఎదురయ్యే అవకాశాలు లేవండి. ఇక్కడ ఎప్పుడైనా మనకి జనసేన ఇక్కడ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉందండి. ఈసారి కూడా జనసేనలో దేవగారు పోటీ చేస్తున్నారండి. ఆయన కొంచెం గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పే విధానం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఆయన ఒక రిటైర్ ఐఏఎస్ కాబట్టి ప్రజలందరూ ఆయనకి మొగ్గు చూపి ఆయనకి విజయం సాధించేలాగా ప్రయత్నిస్తారనేసి అనుకుంటున్నానండి. ఇప్పుడు గతంలో రాపాక వరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ నుంచి ఆ ఒక పార్టీ నుంచి గెలవగలిగారా ఈ ఒక్క స్థానంలో, లేదంటే రాపాక గారు ఓన్ ఐడెంటిటీతోనే గెలవడం జరిగింది? అది ఖచ్చితంగా. అంటే ఇక్కడ పవనిజం ఇక్కడ బాగా ఉంటుందండి. ఈ రాజు నియోజకవర్గంలో ఏంటంటే పవన్ కళ్యాణ్కి వేరే అభిమానులు ఉన్నారు. అలాగని రాపాక వరప్రసాద్ ఒక 50% వరకే ఆయన సంబంధించిన వాళ్ళు ఓట్లు వేసి ఉంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారండి జనసేన. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఈ ఉమ్మడి వల్ల కంపల్సరీగా జనసేన గెలుస్తుందని అనుకుంటున్నాం. మరి రాష్ట్ర పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు మరో పక్క, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం వరకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీట్లు అంటే ఆయనకి 22 స్థానాలు ఇచ్చారు కాబట్టి ఆయన కొన్ని స్థానాలు కంపల్సరీగా అతని స్థానం అతను గెలిచి కొన్ని స్థానాలు ఆయన గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ ఇస్తారు. కాకపోతే గవర్నమెంట్ వచ్చే అవకాశాలు మాత్రం 50-50గా ఉంది. ఎందుకంటే వైసీపీ కూడా తక్కువ అంచనా లేదు కాబట్టి చెప్పలేం. ఒకవేళ వస్తే టీడీపీ వచ్చే అవకాశాలు 75% వరకు ఉంది, లేకపోతే పక్కగా వైసీపీ వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి పుష్కర కాలం అవుతుంది ఇప్పటి వరకు. ఆయన అప్పుడు కొన్ని కారణాలు సపోర్ట్ చేశారు. 2019లో ఏమో సొంతంగా నిలబడిన ప్రతి చోట ఓటమే గురైంది. ఇప్పుడు అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కొంత పెరిగింది. సింగిల్గా వచ్చిన 20-30 సీట్లలో గెలిచే అవకాశం ఉంది. అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా 23 సీట్లకి అంకితం అవడం గల కారణం ఏంటి? సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? ఆయన సొంతంగా నిలబడి గెలిస్తే గెలవలేరంటారా? లేదండి, అది కూటంలో భాగంగా ఆయనకి 22-23 స్థానాలు ఇవ్వడం అది కొంచెం దారుణమేనండి. దానివల్ల కాకపోతే అవకాశాలు ఉందండి. ఏం లేదు, పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ఆయన ప్రశ్నించే విధానం బట్టి ఈ రాష్ట్రం బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా ఆయన ఏమో అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే మంచి ప్రతిపక్షంగా ఉండాలి. మంచి ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఏదైనా ఎదిరించే దమ్మునేవాడు పక్క ప్రతిపక్షంగా ఉన్నారనుకోండి, మన ఏ తప్పులైనా మన ప్రజలకి తరపున ఆయన ఎత్తి చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన కంపల్సరీ ఈ పిఠాపురం కంపల్సరీ ఆయన గెలుస్తారు. జనసేనకి మంచి సీట్లు వస్తాయని కోరుకుంటున్నాను. ఇలా ముగ్గురు అభ్యర్థుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉంది అంటారు? ఈ గొల్లపల్లి సూర్యారావు గారికి ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనండి? ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఫాలోవర్స్ కూడా చాలా బాగానే ఉన్నారు. ప్లస్ ఇంతకు ముందు పార్టీలో ఆయన వర్క్ చేశారు టీడీపీలో, కానీ అక్కడ అంత ఆయన ఆశించినంతగా ఫలితాలు ఏం రాలేదు. సో వైసీపీ నుంచి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది, అది అందరికీ తెలిసిందే. ఆయన వర్క్ కూడా చాలా బాగానే చేశారు. అది పక్కన పెడితే జగన్ గారు పరిపాలన కూడా చాలా సూపర్గా ఉంది. సో ఆయన కోసమైనా ఆయన గెలుస్తారు డెఫినెట్గా. ఇప్పుడు గతంలో మనకి రాపాక వరప్రసాద్ గారు ఇక్కడ గెలిచినటువంటి జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తే ఈ ఒక నియోజకవర్గంలోనే జనసేన పార్టీ కైవసం చేసుకుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి ఇక్కడ మళ్ళీ ఆయన నిలబెట్టిన పార్టీ అప్పుడున్న ప్రజాదరణ ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి ఉండదని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పగలుగుతాను. ఒకప్పుడు
వరప్రసాదరావు గారు గెలిచింది జనసేన పార్టీలో. కానీ అప్పుడు జగన్ ఏం చేస్తారు ఏం చేయలేరు అనేది జనాలకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాడు అనేది ఆయన చేసి చూపించాడు కాబట్టి 100కి 100% జగన్కే ఓటేస్తారండి. అంటే జగన్ గారి యొక్క పేరు ఆయన యొక్క బ్రాండ్ను బట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు నిలబెట్టినా గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఎక్కడో ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అనేది కాదు. జనాలకు కావాల్సింది పేదలకి ఎంతవరకు మంచి జరిగింది అనేది కావాలి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలు కానండి, ఇంకోటి కానండి, మధ్యలో ఒక బ్రోకర్ అనేవాడు ఎవడో లేడు చెప్పాలంటే. మెయిన్ నన్ను అడిగితే ఒక సామాన్యురాలుగా నేను ఏం చెప్తానంటే, బ్రోకర్ అనేవాడు లేకుండా ఏదైతే వ్యవస్థ నడుస్తుందో అది 100కి 100% వ్యవస్థ. నన్ను అడిగితే మంచి వ్యవస్థ అది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా పంచాయతీలు వెనక మా దగ్గర ఎంతైనా అధికారం ఉండొచ్చు. పంచాయతీకి వెళ్ళేసరికి మధ్యవర్తులు ఎలా తింటారనేది మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ వ్యవస్థ అనేది లేదు కదా. ఇప్పుడు ఎక్కడో కులంతో లేకపోతే మతంతో కొట్టుకోవడం కంటే మనకి ఎవరైతే, అది జనసేనలో అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మన చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే జగన్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నా మట్టికైతే ఎవరైతే పేదలకి మంచి చేస్తారో వాళ్ళే నెగ్గుతారు 100కి 100%. ఎందుకంటే జనాలు కూడా ఎర్రోలు కాదు కదండి, చూస్తారు కదా వాట్ ఈజ్ వాట్ అని. దాని ప్రకారం వెళ్తే కనుక జగన్ నెగ్గుతారండి ఖచ్చితంగా. మరి ఇప్పుడు జగన్ గారు గెలుస్తారు అంటున్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కూడాను ఒక పక్క కూటమితోను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్. ఎన్ని కూటమిలైనా రావచ్చండి. ఇప్పుడు ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్కి ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నడిచింది. ఓకే, ఆ గవర్నమెంట్లో ఏం చేశారు? ఏ వ్యవస్థనైనా కరెక్ట్గా నడిపారా? ఇప్పుడు సపోజ్ నేను డాక్రాలో ఉన్నాను, డాక్రాలో రుణమాఫీ అన్నారు, మేము 3 years 4 years కట్టలేదు, వడ్డీలు పడిపోయినాయి. కట్టమని చెప్పేసి ముందు చెప్పినా కూడా మాకు అంత వడ్డీ పడదు కదా. అప్పుడు ఏం జరిగింది? లాస్ట్లో పసుపు కుంకుమ మాన్యం కింద 10,000 ఇచ్చేసి సైలెంట్ చేసేసారు. కానీ జనాలకు తెలుసు కదా, ఇప్పుడు ఆ భారం ఎవరు పడింది? మా మీదే పడింది. సో అలాగే మాకు కూడా ఏంటి, రైతు రుణం అని చెప్పేసి మేము తీసుకున్నాం బ్యాంక్లో, గోల్డ్ అంతా పెట్టి ఒక 70,000కి. నా దగ్గర ఇప్పటికీ బాండ్ ఉంది. యాక్చువల్లీ ఇంటి దగ్గర అయితే నీకు చూపించగలుగుతాను. టీడీపీ వాళ్ళు ఇచ్చిన బాండ్ ఉందన్నమాట. ₹1 మా బ్యాంక్లో పడలేదు, ₹1 కూడా పడలేదు. మరి అటువంటి ఇప్పుడు జగన్ ఏదైతే హామీలు ఇచ్చాడో ప్రతిదీ నెరవేర్చాడు కదా. మనకి ఇప్పుడు ₹1 జనాల దగ్గర తిన్నా, ఇప్పుడు ఏదైనా సరే అండి కటింగ్ వెళ్తుంది జనాల దగ్గర నుంచి, డబ్బులు కట్ అవుతాయి. ప్రతిదీ ఇలాగా ఆయిల్ వేసేసారు, లేకపోతే కరెంట్ బిల్లు ఎక్స్ట్రా వచ్చేసింది మనీ. ఇది ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా ప్రతి గవర్నమెంట్ చేసేది ఏంటి? ట్యాక్స్లు అనేవి ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు పలానా గవర్నమెంట్ వచ్చిన ట్యాక్స్ తీసుకోలేదని ఏమన్నా అన్నదా రూలు? లేదు. సో జగన్ డబ్బులు ట్యాక్స్ రూపంలో ఎవరి దగ్గర నుంచి జనాల దగ్గర తీసుకున్నా కూడా జనాలకు మంచి చేశాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేశాను, ప్రతి గడపకి నేను మేలు చేశానంటే నా కోటిని ధీమాగా ప్రజల మీద నమ్మకంతో చెప్తున్నాడు. అవునండి. అదే ఒక పక్క వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్ష నాయకులు కానీ, మీరు మంచి సంక్షేమ పథకాలు చేశారు కానీ అభివృద్ధి లేదు కదా అంటారు. దీని మీద మీ అభిప్రాయం? లేదండి, ఇప్పుడు అభివృద్ధి ఎందుకు లేదండి? ఎవరన్నారు అభివృద్ధి లేదని? అసలు ఎన్ని సంక్షేమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతిదీ జనాలకు ఇచ్చే పథకాలను ఎక్కడా కూడా తగ్గించుకుంటూ ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం అన్నీ ఎటు కూడా బెండ్ అవ్వకుండా చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు అనుకోండి సోషల్ మీడియా లేదు, ఆన్లైన్ మీడియా లేదు, ఇవన్నీ ఏమీ లేవు అసలు. ఇప్పుడు ప్రతిదీ జనాలకి కళ్ళు కట్టినట్టు చూపిస్తున్నాడు కదా. సో మనం ఎలా అది చెప్పగలుగుతాం అసలు సంక్షేమం లేదు అభివృద్ధి లేదని? అది ఇంపాసిబుల్ అసలు. ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు జనాలకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఏంటి, ఎవరేం చెప్తే వాళ్ళు రెచ్చగొట్టి కార్యక్రమాలు జరుపుతున్నారు తప్ప ఎవరి వల్ల జరిగేది ఏమి లేదండి. ఇప్పుడు జగన్ నిజంగా దమ్మున్నవాడు కాబట్టే సింగిల్గా వస్తున్నాడు. మరి జగన్ ఓడించడం కోసం ఇన్ని కూటమిలు ఎందుకండి? ఇప్పుడు మంచి జరిగింది కాబట్టి సింగిల్గా ఓటేయండి అని అడుగుతున్నాడు, లేదంటే ఇయ్యొద్దు అంటున్నాడు. అలా ఏ నాయకుడికి ఉందండి దమ్ము? అసలు ఎవ్వరికీ లేదు, ఇంపాసిబుల్. ఎందుకంటే అలా చెప్పగలిగే నాయకుడు, నేను ఒక 10 మందిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి చెప్పగలుగుతాను, అంత కెపాసిటీ ఉంది నా దగ్గర. సో మనం ఏ నాయకుడు నిజాయితీ అయినాడో మనం చెప్పలేమంటారా? అంతే. ఇప్పుడు ఎవరికైనా సరే సంక్షేమాలు కావాలి, ఏం జరుగుతుంది మంచి అనేది కావాలి, మెయిన్ ఇదే కావాలి ఏ జనంకైనా. అంత తప్ప ఏదో రచ్చగొట్టి పరిపాలన చేయకూడదండి. మనిషి అనుడు తెలుసు. ఇప్పుడు మీరైనా సరే ఎవరైనా సరే ఒక పార్టీలో నడుస్తున్నాం కానీ అక్కడే సంక్షేమం జరుగుతుంది, మనకి ఇలా చెప్పొచ్చు మేము మీకే ఓటేస్తామని, కానీ ఎక్కడైతే మంచి జరిగిందో అక్కడే ఓటు పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అంటున్నారు కదా జనాలకి డబ్బులు పనిచేస్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు కదా, అదే కూర్చోబెట్టి మేపేస్తున్నాడు జనాలని చెప్పేసి ఒక టాక్ ఉంది, అవునా కదా? అయితే ఇప్పుడు కూర్చోబెట్టి ఎలా మేపేస్తాడండి? ఇప్పుడు ఉన్నవాడికి లక్షలున్నా వాడు ఎలాగైనా గెయిన్ అయిపోతాడు. ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా కాలు మీద కాలేజ్ కూర్చొని బతకగలుగుతాడు. కానీ పేదవాడు బతకగలుగుతాడా? ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే వాడింట్లో గడుస్తుందా? గడవదు, ఇంపాసిబుల్. ఎందుకంటే వాడు కష్టం చేస్తేనే నడుస్తుంది.
ఇంట్లో. అలాంటి వాడికి ఈ డబ్బులు వేయటం వల్ల తప్పేముందండి? ఇప్పుడు పేదవాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాల మీద విమర్శించారు, అప్పులు అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇదే సంక్షేమ పథకాలను 1% ఎక్కువ పెట్టి ఇస్తున్నారు, మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. ఈయన ఇస్తేనే అభివృద్ధి జరగలేదన్నారు, మరి వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా, అభివృద్ధి జరుగుతుంటారా? ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే పథకాలన్నీ అమలు చేయడానికి మన దగ్గర డబ్బు ఉండాలి, మన వ్యవస్థ నడిపే కెపాసిటీ ఉండాలి. వాళ్ళు ఏమి రూపాయి తీయరు, రూపాయి దొబ్బుకుని వెళ్తారు తప్ప ఓ రూపాయి తీయరు. కానీ వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా, అసలు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలను నచ్చలేదు, కానీ వాళ్ళు ఎలాగ ఇస్తానంటున్నారు? అవన్నీ డమ్మీ పథకాలు, జస్ట్ అధికారం, కుర్చీ కోసం మాత్రం వాళ్ళు పాటుపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కుర్చీ, ఆ కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పి జనాల్ని ఎర్రపప్పలు చేస్తారు. జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుర్చీ కోసం మాత్రమే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, ఆయన సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి. సినిమాల వరకే నాకు ఇష్టం. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన చేసిన తప్పు ఏంటంటే కూటమి. ఆయన సింగిల్ గా రమ్మనండి, అందరూ ఓటేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు పుష్కర కాలం అవుతుందండి. అవునండి. అప్పుడు ఉన్న కారణాల వల్ల ఆయన అనుభవం తక్కువ కాబట్టి సపోర్ట్ చేశారు, ఓకే, అగ్రి, అవును, జనాలందరూ అగ్రి అయ్యారు. 2019లో ఆయన ఏం చేశారంటే సొంతంగా నిలబడ్డాడు. ఓడిపోయినప్పటికీ అప్పుడున్న ఓటింగ్ శాతం ప్రజాదరణ కొంచెం తక్కువ కాబట్టి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఓటర్లుగా ఎవరు మారలేదు. ఇప్పుడు ఓడిపోయినప్పటికీ ఆయన నిలబడ్డాడు కాబట్టి, రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ప్రజాదరణ పెరిగింది. అటువంటి తరుణంలో ఆయన నిలబడితే ఒక 20-30 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆయన సింగిల్ గా వస్తే చాలా స్థానాల్లో గెలుస్తారండి. ఎందుకంటే ఆయన ప్రజలకు చేసిన మంచి ఏంటి అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి డబ్బులు ఇవ్వడం అనేది, అంటే ఆదుకోవడం, అన్ని మంచి జరుగుతున్నాయి. నేను కాదనట్లేదు. ఆయన ఆర్మీ వాళ్ళకి ఏంటి వీళ్ళందరికీ కూడా చాలా మంచి చేశాడు. యాక్చువల్లీ అన్ని అందరికీ తెలుసు, ఆయన ఏమి రూపాయి కూడగొట్టుకోవడం ఇవన్నీ తెలుసు. కాకపోతే ఈ కూటమి అనేది ఎందుకు? ఇప్పుడు ఆయన సింగిల్గా రావాలి. ఇప్పుడు ఏం చేశారు? పోనీ ఈయనకైనా సీఎం అయ్యే స్థానాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ కూడా జస్ట్ ఆయన్ని గెలిపించడం కోసం మాత్రం ఈయన పాటు పడుతున్నాడు, క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయంలో అయితే నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయను. ఎందుకంటే ఆయన సింగిల్గా వస్తే ఈయన సింగిల్గా ఏదో చేయాలనుకుంటున్నాడు జనంకి అని ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు కూటమితో వచ్చాడు కదా, కూటమితో వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఆయనతో పాటు వచ్చి ఏం చేశాడు? మళ్ళీ మొత్తం అంతా అధికారం అంతా కూడా చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పాడు. ఈయన తప్పుకున్నాడు. ఏం జరిగిన తర్వాత చాలా గొడవలే జరిగినాయి, చాలా వ్యవస్థ అంతా పాడైంది. మళ్ళీ ఈయన ఛాలెంజ్ చేశాడు, నెక్స్ట్ టైం ఎలాగైనా సరే నేను టీడీపీని తొక్కేస్తాను, లోకేష్ని అంత చూస్తాను, నా తల్లిని విమర్శించావు, ఇవన్నీ యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి కదా. ఆయన డైరెక్ట్గా మాట్లాడిందే. ఇప్పుడు నేనే చెప్తున్నానండి, ఏంటంటే ఒక తల్లిని విమర్శించినోడితో మళ్ళీ స్నేహం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పండి, ఒక తల్లిని విమర్శించి చచ్చిపోయే వరకు ఆ కస అనేది లోపల ఉంటుంది, మీకుండదా? ఒక తల్లిని నేనైతే చంపేస్తాను వాడిని, అది పక్కన పెట్టండి, చంపడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక తల్లిని విమర్శించినోడితో నువ్వు ఎంత స్నేహభావంతో ఎలా మెలుగుతున్నావు? అసలు ఇంపాసిబుల్ అండి. ఆ విషయానికి వస్తే అసలు ఏం జరిగిందనేది మనం ఆలోచించాలి. ఏంటంటే ఒక తల్లిని విమర్శించినోడితో మళ్ళీ స్నేహం అనేది ఇంపాసిబుల్. అది ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడండి, పార్టీ లేకుండా సపోర్ట్ చేస్తే ఒక ఎత్తు, పార్టీ ఉండి అలా సపోర్ట్ చేయడం, నేను సీఎంగా నన్ను గెలిపించడని అడిగాడు కదా, అది కరెక్ట్ అని అంటారు? అలా లేదండి, అది రాంగ్, అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టరు. ఇంపాసిబుల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా అధికారం పిచ్చి, ఆ కుర్చీ పిచ్చి, ఏదో చెయ్యాలని ఏదో ఇంకా అంతే, దేనికైనా దిగజారుతాడు ఆయన. అది మనం స్పష్టంగా తెలుస్తుంది కదా జనాలు. ఇప్పుడు ఏంటంటే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారం కోసం కాకపోతే ఇవన్నీ ఎందుకండి? అసలు అంత దిగజారిపోయి అంత ఎలా చేసుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు అసలు. అది కేవలం దిగజారిపోయిన పరిస్థితే కాబట్టి అందరికి అర్థమవుతుంది అది. ఇప్పుడు జగన్ ఎవరిని నిలబెట్టినా నెగ్గుతారండి. ఎందుకంటే జగన్ లో దమ్ము ఉంది, చేసి చూపిస్తాడు, ఒక్కడో చేసి చూపిస్తాడు. ఈ ఎవరి వల్ల అవుతుందండి ఇన్ని సంక్షేమాలని అసలు అమలు చేయడం? పేదవాళ్ళ కోసమే ఆలోచన. ఇప్పుడు అసలు ఇంపాసిబుల్ అండి. మళ్ళీ ఆయనే ప్రభుత్వం స్థాపించాడు ఖచ్చితంగా. 175కి 175 రాకపోయినా కొంతమంది పూనుకుని ఏదో చెయ్యాలనుకున్నా కానీ సీఎం స్థానం ఆయిందే. అసలు వేరే వాళ్ళు టచ్ చేసే అసలు సీనే లేదు. జనాలకు మంచి చేయాలండి, అంతే మనకు కావాల్సింది. వీళ్ళు ముగ్గురులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందండి? ఎక్కువ జనసేన దేవవర ప్రసాద్ గారు. ఎందుకని? ఇప్పుడు మన
మనం ఇప్పుడు తెలుగుదేశం కూటమి సపోర్ట్ కదండి. దానివల్ల స్కీములు బాగున్నాయండి. వాళ్ళు పెన్షన్ వాళ్ళు 3,000 4,000 చేస్తామన్నారు. అవి అది ఇప్పుడు గొల్లపల్లి ఆల్రెడీ టీడీపీలో ఉండి దీంట్లో వచ్చేసాడు ఆయన. దానివల్ల ఈయనకే దేవరప్రసాద్ గారికి ఎక్కువ ఉంటుంది. గతంలో మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ గారిని గెలిపించుకున్నారు. ఆయన కొన్ని కారణం వల్ల వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఉన్న ప్రజాదరణ ఓటింగ్ ఇప్పుడు ఉండే అవకాశం ఉంది ఈయన కూడాను, లేదంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి బ్రాండు ఆయన జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడ ఓట్లు పడ్డాయా, రాపాక గారి క్యాపబిలిటీని బట్టి ఇక్కడ ఆయన గెలిపించారు? అదండి అప్పుడు జనసేన క్యాపబిలిటీ బట్టి పడ్డదండి అంతే. అదే ఇప్పుడు ఈయనకి దేవరప్రసాద్ గారు పడతాయి. సరే, ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు కూటమితో ఒక పక్క, ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు? కూటమిదండి ఇదండి. ఇవి మనం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అని పెరగడం, కరెంట్ ఏమో 45% పెరిగినాయండి కరెంట్ ఛార్జీలు. సాయంత్రం మందు ఒకటి ఎఫెక్ట్ ఒకటి ఉంటుందండి. అది 80 రూపీస్ ఉండే మందుని అట్లీస్ట్ 200 రూపీస్ అయిపోయింది. అవి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోయినాయండి. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారు ఏమి పెద్ద ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. కూటమి వస్తేనే బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వ్యతిరేకించారు సంక్షేమ పథకాల గురించి, అంత ఇలా చేస్తున్నారు అప్పు ఇలా అని. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయ్యే సంక్షేమ పథకాలు ఈయన ఇచ్చిన దాని మీద 1% ఎక్కువ వేసి ఇస్తానంటున్నారు. దీనివల్ల ఏంటి, దీనివల్ల రాష్ట్రం మరింత వెనకబడదు అంటారా? సంక్షేమ పథకాలు ఇవ్వచ్చండి, అభివృద్ధి కూడా ఉండాలి కదా. ఓకే, ఫ్యాక్టరీస్ అని అవి ఇవి రావాలి. వీళ్ళు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఏమి లేదండి. నిరుద్యోగం మన డిఎస్సీ ఇవ్వలేదు, ఏమీ లేదు. కొత్తగా వచ్చిన ఉద్యోగాలు, కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీస్ లేవు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి కూడా జరుగుతుందండి. ఆదాయం ఉంటుంది, దానికి ఇచ్చి పథకాలు అయినా చంద్రబాబు ఎప్పుడు పథకాలు ఇవ్వద్దని ఎప్పుడు చెప్పలేదండి. దానికి కూడా మనం ఆదాయం ఇన్కమ్ ఉండాలి, ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి అని చెప్పాడు ఆయన. ఇది మన ఒకసారి ఓడిపోయినప్పుడేమో పథకాలు ఇస్తే వల్ల లాస్ మనకని జగన్ గారు చెప్పాడు ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఆయన నెక్కి ఇప్పుడు మళ్ళీ ఓడిపోయి పొజిషన్కి వచ్చేప్పటికి ఈ పథకాల వల్ల మనం ఈ డబ్బు అంతా ఎక్కడ తెస్తామని ఆయన అంటున్నాడు మళ్ళీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా నిలబడితే 23 స్థానాలు వచ్చే క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. గతంతో పుష్కర కాలం పాటు రాజకీయాలు ఉన్నారు కదా. ఆయన టీడీపీకి ఇప్పుడు సపోర్ట్ చేయడం, కూటమితో కలవడం, అందువల్ల ఏమన్నా రాజకీయ భవిష్యత్తు ఏమైనా ప్రభావం? రాజకీయ మన ఫ్యూచర్ కోసం ఆయన ఇచ్చాడండి. ఇండివిజువల్గా అయితే టోటల్గా మా కమ్యూనిటీ ఉంది కానీ అది బలం లేదు. ఇంకొక కమ్యూనిటీ కలిస్తే కానీ రావు. అసెంబ్లీ వరకు లేదు కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ టోటల్గా ఉంది. అది వల్ల అవ్వదండి. మెయిన్ క్యాస్ట్ అండి ఇక్కడ. మళ్ళీ చంద్రబాబు కూటమి వచ్చే అవకాశం ఉంది.